ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు లేదా డిన్నర్ చేసేటప్పుడు మనం ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ వాక్యాలు. మీరు భోజనం చేశారా, లేదా వంట అయిందా, ఇంకా వడ్డించమంటారా, ఇటువంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఉదయం తీసుకునే టిఫిన్ ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ తీసుకునేటటువంటి టిఫిన్ అన్నమాట. అలాగే మధ్యాహ్నం మనం తినేటటువంటి భోజనాన్ని లంచ్ అంటారు. అంటే మధ్యాహ్నం సమయంలో తినే భోజనాన్ని లంచ్ అని ఇంగ్లీష్లో అంటారు. అలాగే సాయంత్రం లేదా రాత్రిపూట తినేటటువంటి భోజనాన్ని డిన్నర్ అంటారు. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం పూట తినేటటువంటి టిఫిన్, లంచ్ అంటే మధ్యాహ్నం చేసేటటువంటి భోజనం, అలాగే డిన్నర్ అంటే రాత్రిపూట తినేటటువంటి భోజనం. ఈ డిన్నర్నే సప్పర్ అని కూడా అంటూ ఉంటారు. మనం సాధారణంగా తెలుగులో అయితే మధ్యాహ్నం అయినా రాత్రి అయినా భోజనం అంటాం, కానీ ఇంగ్లీష్లో మాత్రం మధ్యాహ్నం భోజనాన్ని లంచ్ అని, రాత్రి భోజనాన్ని డిన్నర్ అని అంటారు. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ టైంలోను, లంచ్ టైంలోను, డిన్నర్ టైంలోను మనం ఉపయోగించేటటువంటి రకరకాల వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా పలకాలో, ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లెట్స్ హ్యావ్ డిన్నర్. లెట్స్ హ్యావ్ డిన్నర్ అంటే మనం ఏదైనా భోజనం, అది డిన్నర్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, ఆ భోజనాన్ని మనం వడ్డించిన తర్వాత భోజనం చేయండి, తినండి అని చెప్తాం కదా. ఆ విధంగా భోజనం స్టార్ట్ చేద్దాం అని చెప్పడానికి లెట్స్ హ్యావ్ డిన్నర్. డిన్నర్ టైం అనుకోండి, లెట్స్ హ్యావ్ డిన్నర్ అంటారు. అలాగే లంచ్ టైం అయితే లెట్స్ హ్యావ్ లంచ్ అనాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ టైం అయితే లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, మనం డిన్నర్ తీసుకుందాం. లెట్స్ హ్యావ్ డిన్నర్, మనం లంచ్ చేద్దాం. లెట్స్ హ్యావ్ లంచ్. ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడు సందర్భాల్లో భోజనం స్టార్ట్ చేసే ముందు లెట్స్ హ్యావ్ డిన్నర్, లెట్స్ హ్యావ్ లంచ్, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అనాలి. అలాగే ఎంజాయ్ యువర్ మీల్. ఇప్పుడు మనం ఎవరికైనా భోజనం వడ్డించిన తర్వాత వాళ్ళని తినమని చెప్పాలి. భోజనం చేయండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఎంజాయ్ యువర్ మీల్ అని చెప్పాలి. ఎంజాయ్ యువర్ మీల్ అంటే భోజనం చేయండి అని. అంటే మనం భోజనం వడ్డించి వాళ్ళందరినీ భోజనం చేయండి అని చెప్పడానికి ఎంజాయ్ యువర్ మీల్ అని చెప్పాలి. అలా కాకుండా మనం కూడా వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తున్నప్పుడు, భోజనం స్టార్ట్ చేసేటప్పుడు లెట్స్ హ్యావ్ డిన్నర్ అనాలి. లెట్స్ హ్యావ్ డిన్నర్, లెట్స్ హ్యావ్ లంచ్, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అనాలి. నెక్స్ట్, విల్ యూ జాయిన్ అస్ ఫర్ లంచ్. ఎవరినైనా లంచ్కి ఆహ్వానించడానికి, మనం లంచ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని కూడా మీరు కూడా మాతో పాటు లంచ్కి వస్తారా అని అడగడానికి విల్ యూ జాయిన్ అస్ ఫర్ లంచ్. విల్ యూ జాయిన్ అస్ ఫర్ లంచ్, మీరు మాతో పాటు లంచ్కి వస్తారా అని మీనింగ్ అని. అలా కాకుండా వాళ్ళని రమ్మని ఆహ్వానించాలి, మనతో పాటు లంచ్కి రమ్మని ఆహ్వానించడం కోసం విల్ యూ కాకుండా ఇక్కడ ప్లీజ్ అని యాడ్ చేసినట్లయితే ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్, మాతో పాటు లంచ్కి రండి అని వాళ్ళని ఇన్వైట్ చేయడం కోసం మనం ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్ అనాలి. అంటే మీరు కూడా మాతో భోజనానికి రండి అని. విల్ యూ జాయిన్ అస్ ఫర్ లంచ్ అంటే మీరు మాతో భోజనానికి వస్తారా అని అడగడం అనమాట. అలా కాకుండా మీరు కూడా మాతో పాటు భోజనానికి రండి అని ఆహ్వానించాల్సి వచ్చినప్పుడు ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ లంచ్ అనాలి. నెక్స్ట్, ఆర్ యూ నాన్ వెజ్ అంటే కొంతమంది వెజ్ మాత్రమే తింటారు, కొంతమంది నాన్ వెజ్ కూడా తింటారు. సో ఎవరినైనా మీరు వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా అని అడగాల్సి వచ్చినప్పుడు ఆర్ యూ నాన్ వెజ్ లేదా ఆర్ యూ వెజ్ అని అడగాలి. ఆర్ యూ నాన్ వెజ్ అంటే మీరు నాన్ వెజ్జా, అంటే మీరు నాన్ వెజ్ తింటారా అని మీనింగ్ అనమాట. ఆర్ యూ వెజ్, వెజ్ అంటే మీరు వెజ్ మాత్రమే తింటారా. ఆర్ యూ నాన్ వెజ్ అంటే మీరు నాన్ వెజ్ తింటారా. అలాగే ఆర్ యూ వెజ్, మీరు వెజిటేరియన్నా అని అడగడం కోసం ఆర్ యూ వెజ్ అని అడగాలి. నెక్స్ట్, డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్. మీరు భోజనం చేశారా, మీరు లంచ్ చేశారా అని అడగడం కోసం డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అని అడగాలి. అలాగే మీరు డిన్నర్ చేశారా అని అడగడం కోసం డిడ్ యూ హ్యావ్ యువర్ డిన్నర్ అని అడగాలి. అలాగే మీరు మార్నింగ్ టిఫిన్ చేశారా అని అడగడం కోసం డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడగాలి. ఒకవేళ ఎవరైనా మనల్ని మీరు బ్రేక్ఫాస్ట్ చేశారని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసాం అంటే టిఫిన్ తిన్నాం, అప్పుడు మనం ఎస్ నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పడం కోసం ఎస్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. అలాగే నేను లంచ్ చేశాను అని చెప్పడం కోసం ఎస్ ఐ హ్యాడ్ లంచ్ అని చెప్పాలి. నేను డిన్నర్ చేశాను అని చెప్పడం కోసం ఎస్ ఐ హ్యాడ్ డిన్నర్ అంటే తినేశాను అని అర్థం అనమాట. అలాగే మీరు భోజనం చేయలేదు, నేను భోజనం చేయలేదు అని చెప్పడానికి నో ఐ డిడ్ంట్ హ్యావ్ డిన్నర్, నేను డిన్నర్ తినలేదు. నో ఐ డిడ్ంట్ హ్యావ్ లంచ్, నేను లంచ్ తినలేదు.
నో ఐ డిడెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్పడానికి నో ఐ డిడెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్, డూ యూ వాంట్ సమ్ బ్రేక్ఫాస్ట్, మీకు బ్రేక్ఫాస్ట్ కావాలా, మీరు బ్రేక్ఫాస్ట్ తింటారా, మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టమంటారా అని అడగడం కోసం డూ యూ వాంట్ సమ్ బ్రేక్ఫాస్ట్. అలాగే మీకు లంచ్ కావాలని అడగడానికి డూ యూ వాంట్ సమ్ లంచ్. అదే డిన్నర్ కావాలంటే డూ యూ వాంట్ సమ్ డిన్నర్ అని అడగాలి. డూ యూ వాంట్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఆ విధంగా మనల్ని ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కావాలని అడిగారు అనుకోండి, మాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అని చెప్పడానికి ఎస్ ఐ వాంట్ సమ్ బ్రేక్ఫాస్ట్, ఎస్ ఐ వాంట్ సమ్ బ్రేక్ఫాస్ట్, నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే మీకు అవసరం లేదనుకోండి, ఐ వోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ టుడే, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినను. ఐ వోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ టుడే, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినను. అలా కాకుండా మీరు లంచ్ తినను అని చెప్పడం కోసం ఐ వోంట్ ఈట్ లంచ్ టుడే అని చెప్పాలి. అలాగే నేను ఈరోజు డిన్నర్ తినను అని చెప్పడానికి ఐ వోంట్ ఈట్ డిన్నర్ టుడే అని చెప్పాలి. అలాగే లంచ్ మా రూమ్కి తీసుకురండి అని చెప్పడం కోసం ఐ వాంట్ లంచ్ ఇన్ మై రూమ్, ఐ వాంట్ లంచ్ ఇన్ మై రూమ్, నా రూమ్కి లంచ్ తీసుకురండి. అలాగే బ్రేక్ఫాస్ట్ నా రూమ్కి తీసుకురండి అని చెప్పడానికి ఐ వాంట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ మై రూమ్. డిన్నర్ మా రూమ్కి తీసుకురండి అని చెప్పడానికి ఐ వాంట్ డిన్నర్ ఇన్ మై రూమ్ అని చెప్పాలి. ఇక చూడండి, ఐ వాంట్ అంటే కావాలి అని, ఐ వాంట్ బ్రేక్ఫాస్ట్ అంటే నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అని. ఇక చూడండి, ఐ వోంట్, ఈ వోంట్ అంటే నాకు వద్దు అని, ఐ వోంట్ ఈట్ అంటే నేను తినను. ఇక్కడ ఐ వాంట్ అంటే కావాలి, ఐ వోంట్ అంటే వద్దు అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు లంచ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, డిన్నర్ ఏంటి అంటే ఏం వండారు అని మనం అడుగుతాం కదా, ఆ విధంగా ఇంగ్లీష్లో అడగడం కోసం వాట్స్ ఫర్ లంచ్, ఈరోజు లంచ్ ఏంటి, అలాగే డిన్నర్ ఏంటి అని అడగడానికి వాట్స్ ఫర్ డిన్నర్. అలాగే బ్రేక్ఫాస్ట్ ఏంటి, వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లేదా లంచ్ ఏం చేశారు, డిన్నర్ ఏం చేశారు అని అడగడానికి వాట్స్ ఫర్ లంచ్, వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్, వాట్స్ ఫర్ డిన్నర్ అని అడగాలి. దీన్నే మరో విధంగా వాట్ డిడ్ యూ మేక్ ఫర్ డిన్నర్, వాట్ డిడ్ యూ మేక్ ఫర్ డిన్నర్ అంటే నువ్వు ఏం వండావు అని అడగడం కోసం అనమాట. అలాగే వాట్ డిడ్ యూ మేక్ ఫర్ లంచ్, లంచ్కి ఏం వండావు, వాట్ డిడ్ యూ మేక్ ఫర్ లంచ్. వాట్ డిడ్ యూ మేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేశారు, వాట్ డిడ్ యూ మేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్. డిన్నర్ కోసం ఏం చేశారు, వాట్ డిడ్ యూ మేక్ ఫర్ డిన్నర్. అలాగే లంచ్ కోసం ఏం తయారు చేశారు, వాట్ డిడ్ యూ మేక్ ఫర్ లంచ్. ఈ విధంగా ఇంగ్లీష్లో అడగాలి. నెక్స్ట్, ఐ మేడ్ బిర్యానీ ఫర్ డిన్నర్, నేను డిన్నర్కి బిర్యానీ తయారు చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తయారు చేశారనుకోండి, ఐ మేడ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఐ మేడ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. అలాగే లంచ్కి పులిహోర తయారు చేస్తారనుకోండి, ఐ మేడ్ పులిహోర ఫర్ లంచ్, ఐ మేడ్ పులిహోర ఫర్ లంచ్. ఐ మేడ్ బిర్యానీ ఫర్ డిన్నర్. అలాగే మార్నింగ్ టిఫిన్కి అట్లు వేస్తారనుకోండి, ఐ మేడ్ ప్యాన్ కేక్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఈరోజు నేను ఇడ్లీ చేస్తానని చెప్పడానికి ఐ మేడ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. నేను ఈరోజు బిర్యానీ వండానని చెప్పడం కోసం ఐ మేడ్ బిర్యానీ ఫర్ డిన్నర్ అని చెప్పాలి. అలాగే మా కోసం టిఫిన్ చేసి పెడతావా అని అడగడం కోసం కెన్ యూ మేక్ అస్ సమ్ బ్రేక్ఫాస్ట్, కెన్ యూ మేక్ అస్ సమ్ బ్రేక్ఫాస్ట్. అలాగే లంచ్ చేసి పెడతావా అని అడగడం కోసం కెన్ యూ మేక్ అస్ సమ్ లంచ్. అలాగే డిన్నర్ చేసి పెడతావా అని అడగడం కోసం కెన్ యూ మేక్ అస్ సమ్ డిన్నర్ అని అడగాలి. నెక్స్ట్, వెన్ విల్ లంచ్ బీ రెడీ అంటే ఇంకా లంచ్ ఎంతసేపట్లో రెడీ అవుతుంది, ఇంకా లంచ్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, డిన్నర్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని అడగడం కోసం ఇంగ్లీష్లో లంచ్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని అడగడం కోసం వెన్ విల్ లంచ్ బీ రెడీ అని అడగాలి. అలాగే డిన్నర్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని అడగడం కోసం వెన్ విల్ డిన్నర్ బీ రెడీ అని అడగాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని అడగడం కోసం వెన్ విల్ బ్రేక్ఫాస్ట్ బీ రెడీ అని అడగాలి. వెన్ విల్ బ్రేక్ఫాస్ట్ బీ రెడీ, వెన్ విల్ లంచ్ బీ రెడీ, వెన్ విల్ డిన్నర్ బీ రెడీ, వెన్ విల్ బ్రేక్ఫాస్ట్ బీ రెడీ అని అడగాలి. అంటే ఇంకా ఎంతసేపట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అని. అలాగే ఆమె వంట చేస్తుంది లేదా వంట తయారు చేస్తుంది లేదా భోజనం తయారు చేస్తుంది అని చెప్పడం కోసం షీ ఈజ్ గెటింగ్ డిన్నర్ రెడీ. అదే లంచ్ రెడీ చేస్తుందని చెప్పడం కోసం షీ ఈజ్ గెటింగ్ లంచ్ రెడీ. అలాగే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుందని చెప్పడం కోసం షీ ఈజ్ గెటింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ, షీ ఈజ్ గెటింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఆమె బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది, షీ ఈజ్ గెటింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఆమె డిన్నర్ తయారు చేస్తుంది, షీ ఈజ్ గెటింగ్ డిన్నర్ రెడీ. ఆమె లంచ్ తయారు చేస్తుంది, షీ ఈజ్ గెటింగ్ లంచ్ రెడీ అని చెప్పాలి. అలాగే మీకు బాగా ఆకలిగా ఉంది, మామూలుగా నాకు ఆకలి వేస్తుందని చెప్పడానికి ఐఎమ్ హంగ్రీ అంటాం. అలా కాకుండా ఇంకా బాగా ఎక్కువగా ఆకలిగా ఉందనుకోండి, నాకు బాగా ఆకలి దంచేస్తుంది అంటాం. అలా అని చెప్పడం కోసం ఐఎమ్ స్టార్వింగ్, ఇంగ్లీష్లో ఐఎమ్ స్టార్వింగ్ అంటే నాకు చాలా బాగా ఎక్కువ ఆకలిగా ఉంది అని.
అలాగే ఐఎమ్ ఫ్రీకింగ్ హంగ్రీ, నాకు బాగా ఎక్కువ ఆకలిగా ఉంది అని చెప్పడం కోసం ఐఎమ్ స్టార్వింగ్ అని కానీ, లేకపోతే ఐఎమ్ ఫ్రీకింగ్ హంగ్రీ అని కానీ చెప్పాలి. అలాగే నాకు దాహంగా ఉందని చెప్పడానికి ఐఎమ్ థర్స్టీ. థర్స్టీ అంటే దాహం. నాకు దాహంగా ఉంది అని చెప్పడానికి ఐఎమ్ థర్స్టీ అని చెప్పాలి. నాకు ఆకలిగా ఉందని చెప్పడానికి ఐఎమ్ స్టార్వింగ్ అని కానీ, లేదా ఐఎమ్ ఫ్రీకింగ్ హంగ్రీ అని కానీ చెప్పాలి. నెక్స్ట్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అంటే ఎవరినైనా భోజనానికి రండి కూర్చోండి అని చెప్తాం కదా, ఆ విధంగా ఎవరినైనా రండి కూర్చోండి అని చెప్పడానికి ప్లీజ్ హ్యావ్ ఎ సీట్, ఇంగ్లీష్లో ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అని చెప్పాలి. అలాగే మనం భోజనం వడ్డించేటప్పుడు ఇంకా కొంచెం వడ్డించమంటారా అని అడుగుతాం కదా, ఆ విధంగా ఇంకొంచెం వడ్డించమంటారా అని అడగడం కోసం ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్ అని చెప్పాలి. ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్, ఇంకొంచెం వడ్డించుకోండి అన్నమాట. అలాగే నాకు ఇంకా కావాలి అని అడగడం కోసం మే హ్యావ్ వన్ మోర్, మే హ్యావ్ వన్ మోర్, నేను ఇంకొంచెం తీసుకోవచ్చా, నేను ఇంకో స్వీట్ తీసుకోవచ్చా అని అడగడం కోసం మే హ్యావ్ వన్ మోర్ స్వీట్ అని అడగాలి. అలాగే నాకు ఇంకొంచెం కావాలని అడగడం కోసం కూడా మే హ్యావ్ వన్ మోర్ అని అడగాలి. అలాగే మనం భోజనం చేసేటప్పుడు ప్లీజ్ పాస్ ది సలాడ్, ఆ సలాడ్ ఇలా ఇవ్వండి అని అడగడానికి ప్లీజ్ పాస్ ది సలాడ్, ఆ సలాడ్ ఇలా ఇవ్వండి, లేదా సాంబార్ ఇలా ఇవ్వండి అనడం కోసం ప్లీజ్ పాస్ ది సాంబార్. ఈ విధంగా ఇంగ్లీష్లో అడగాలి. నెక్స్ట్ డూ యూ లైక్ ది ఫుడ్, భోజనం ఎలా ఉంది మీకు నచ్చిందా అని అడగడం కోసం డూ యూ లైక్ ది ఫుడ్ అని అడగాలి. భోజనం బాగుంది చాలా రుచిగా ఉంది అని చెప్పడం కోసం ఇట్ వాజ్ డెలీషియస్ థ్యాంక్ యూ, ఇట్ వాజ్ డెలీషియస్. డెలీషియస్ అంటే చాలా రుచికరంగా ఉంది అని అర్థం అన్నమాట. భోజనం చాలా బాగుంది అని చెప్పడానికి ఇట్ వాజ్ డెలీషియస్ థ్యాంక్ యూ అని చెప్పాలి. అలాగే భోజనం చేసేటప్పుడు నాకు పొట్ట బాగా ఫుల్ అయిపోయింది, నేను ఇంకేమీ తినలేను, నేను ఇంకా ఒక్క మొక్క కూడా తినలేను అని చెప్పడం కోసం ఐ కుడెంట్ ఈట్ అనదర్ బైట్, ఐ కుడెంట్ ఈట్ అనదర్ బైట్ అని చెప్పాలి. అంటే నా కడుపు నిండిపోయింది నేను ఇంకేమీ తినలేను అని చెప్పడానికి ఐ కుడెంట్ ఈట్ అనదర్ బైట్ అని చెప్పాలి. అలాగే మీకు స్వీట్స్ ఇష్టం లేదనుకోండి, అటువంటిప్పుడు ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్, నాకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. అలాగే మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదనుకోండి ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, ఆ విధంగా చెప్పాలి. అలాగే భోజనం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈరోజు భోజనం చాలా బాగుంది అని చెప్పడం కోసం ద లంచ్ వాజ్ అవుట్ స్టాండింగ్. అలాగే డిన్నర్ చాలా బాగుందని చెప్పడానికి ద డిన్నర్ వాజ్ అవుట్ స్టాండింగ్, చాలా రుచికరంగా ఉందని, అంటే చాలా గొప్పగా ఉంది అని. అలాగే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందని చెప్పడానికి ద బ్రేక్ఫాస్ట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. అంటే చాలా గొప్పగా ఉందని చెప్పడానికి మనం ద లంచ్ వాజ్ అవుట్ స్టాండింగ్, ద డిన్నర్ వాజ్ అవుట్ స్టాండింగ్, ద బ్రేక్ఫాస్ట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. అలాగే మీతో కలిసి భోజనం చేయడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పడం కోసం వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం థ్యాంక్ యూ, వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం థ్యాంక్ యూ, మీ అందరితో కలిసి భోజనం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడానికి వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం థ్యాంక్ యూ, మనం అందరం కలిసి తిన్నాం చాలా బాగుంది అని దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే వ్యూయర్స్, మనం భోజనం టైంలో ఉపయోగించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సెంటెన్స్ ఒక్కొక్క దాన్ని 10-20 సార్లు ఒక్కొక్క సెంటెన్స్ని గట్టిగా చెప్పండి, మీకు మీరుగా చెప్పుకోండి. అలాగే అద్దం ముందు నించుని మనం నేర్చుకున్నటువంటి సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఎక్కువ కాలం ఈ సెంటెన్సెస్ గుర్తుంటాయి. అలాగే మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తడబడకుండా మాట్లాడగలుగుతాం. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.